హాయ్ ఫ్రెండ్స్, నా వెంటేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కుబడుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. కంటెంట్ నచ్చితేనే కదా చూస్తారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మనం ఈ వీడియోలో వచ్చేసి అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించి అగ్ని పరీక్ష సీజన్ 1 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ కంటెస్టెంట్స్కి టాస్క్ పెట్టారు. ఆ తర్వాత ఒక పవర్ ఇచ్చారు. అది ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అలాగే కళ్యాణ్ పడాలా కూడా వచ్చాడు. తను గెలిచింది ఎలా గెలిచాడు, తన విన్నింగ్ సీక్రెట్ ఏంటి అది కూడా చెప్పాడు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నేను ఇది 1.5 మంత్ బ్యాకే చెప్పాను. వీళ్ళు కూడా సీజన్ 1 ఎవరైతే అగ్ని పరీక్ష వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళారో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక లెవెల్కి వీళ్ళని మేము ఇలా వెళ్ళాం, ఇలా చేసాం, మీరేం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగే ఛాన్సెస్ ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. వీళ్ళు వచ్చారు, కొన్ని టాస్కులు పెట్టారు, ఒక పవర్ కూడా ఇచ్చి వెళ్ళారు. ఫస్ట్ వచ్చేసి ప్రియా శెట్టి గారు వచ్చారు. ప్రియా శెట్టి గారు వచ్చేసి ఒక ముగ్గురికైతే టాస్క్ పెట్టారు. వాళ్ళు ఎవరెవరంటే ఆర్జే చరణ్, మిస్ అపూర్వ, అలాగే రాజా కుమారి దయాన గారు. వీళ్ళ ముగ్గురికి వచ్చి టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే బెలూన్స్ ఊదాలి, ఎవరు ఎక్కువ ఊదితే వాళ్ళు విన్ అయినట్టు. రాజా కుమారి దయాన గారు ఉన్నారు కదా, వీళ్ళైతే విన్ అయ్యారు. వాళ్ళకైతే ఒక ఫైర్ కార్డ్ అంటారు వీళ్ళు, ఆ ఫైర్ కార్డ్ ఇచ్చారు. రాజా కుమారి దయాన గారు అయితే వీళ్ళైతే విన్ అయ్యారు కదా, వాళ్ళకి వచ్చేసి రివర్స్ ఫైర్ కార్డ్ అనే ఇచ్చారు. ఎవరన్నా ఆవిడకి పనిష్మెంట్ ఇస్తే అది రివర్స్ ఇవ్వచ్చేమో, చూద్దాం అదేం జరుగుతుందో. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు కాబట్టి దాని గురించి మనకు అంతగా తెలియదు. నెక్స్ట్ వచ్చేసి మనీష్ అయితే వచ్చాడు. మనీష్ వచ్చేసి హేమంత్, నవరసాల మామ, దీపక్, అలాగే వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఇది వచ్చేసి ఫిషెస్ ఉంటాయి, వాళ్ళకు ఒక్కొక్క కలర్ ఒక్కొక్కరికి ఇస్తారు. దాన్ని ఎక్కువగా ఎవరు కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్ అయినట్టు అన్నమాట. ఇంకా ఈ టాస్క్లో విన్ అయింది వచ్చేసి దీపక్ అయితే విన్ అయ్యాడు. దీపక్కి ఒక ఫైర్ కార్డ్ ఇచ్చారు, స్కిప్ ద రౌండ్. అంటే ఇప్పుడు తనకి ఏదైనా టాస్క్ ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు అనుకుంటా. చూద్దాం దాని పవర్ ఏంటి అని. ముందు దీపక్ అయితే విన్ అయ్యాడు, అతనికి ఒక పవర్ వచ్చింది. ఇప్పుడు ఈ టాస్క్ వచ్చేసి ఫ్లాగ్స్కి సంబంధించింది. ఎవరు ఎక్కువ ఫ్లాగ్స్ అతికిస్తే వాళ్ళు విన్నర్స్ అయినట్టు. ఇందులో ఇద్దరు విన్నర్స్ని చేశారు, ఒకరైతే ఓడిపోయారు. ఆ ముగ్గురు ఎవరంటే ఆడింది రోహిత్ నాయుడు, మిథిలేష్, అలాగే అమన్ మసూద్. వీళ్ళ ముగ్గురు అయితే గేమ్ ఆడారు. రోహిత్ నాయుడు, అమన్ వీళ్ళిద్దరూ అయితే ఫస్ట్ సెకండ్ వచ్చారు. లాస్ట్ వచ్చేసి మిథిలేష్ వచ్చాడు కాబట్టి అతను ఓడిపోయాడు కాబట్టి అతన్ని తీయేశారు. వీళ్ళకైతే ఇంకో రౌండ్ టాస్క్ కూడా పెట్టారు. ఆ ఫస్ట్ దాంట్లో ఇలా లేదు, ఇప్పుడైతే రూట్ చేంజ్ చేసి వీళ్ళకి మళ్ళీ ఇంకో టాస్క్ కూడా పెట్టారు. ఇంకా అమన్ అలాగే రోహిత్కి అయితే ఒక టాస్క్ అయితే పెట్టారు. ఇది చాలా ఫిజికల్ కూడా అయ్యారంట. ఈ టాస్క్లో ఒక సర్కిల్ ఉంటుంది, అందులో పిల్లోస్ ఉంటాయి. లాస్ట్ బజర్ మోగే టైంకి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. రోహిత్ అలాగే అమన్ వీళ్ళిద్దరు గేమ్ ఆడారు. సంచాలకుగా అపూర్వాన్ని పెట్టారు. ఇప్పుడు ఇద్దరు ఫిజికల్ అయ్యారు, బాగా ఆడారు. గేమ్ పూర్తయ్యే సమయానికి రోహిత్ దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయి, అమన్ దగ్గర అయితే తక్కువ ఉన్నాయి. కానీ బజర్ మోగిన తర్వాత అమన్ వెళ్ళి అక్కడ 2 పిల్లోస్ రోహిత్ తీసుకొని వచ్చేసాడంట బజర్ మోగిన తర్వాత. ఇక్కడ అపూర్వ వచ్చేసి నేను అమన్ దగ్గర ఎక్కువ ఉన్న పిల్లోస్ నేను అది కన్సిడర్ చేయను, ఎందుకంటే ఫస్ట్ రోహిత్ నిజాయితీగా గేమ్ ఆడాడు. బజర్ మోగినాక అమన్ వెళ్ళి తీసుకున్నాడు కాబట్టి నేను రోహిత్ని విన్నర్ అనుకుంటున్నా అని జడ్జెస్ చెప్తే ఇక్కడ వాళ్ళ జడ్జెస్ ఏదో మాట్లాడుకొని స్ట్రాటజీ అని చెప్పి అమన్ని విన్నర్ చేశారంట వాళ్ళైతే. ఇక్కడ అమ్మన్కి చాలాసార్లు టాస్క్ ఆడడానికి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇది చేశారు కాబట్టి ఇది మనకు వచ్చిన అప్డేటే. మనం టెలికాస్ట్ అయిన తర్వాత ఏం జరిగిందో క్లియర్గా చూసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలాగో అమన్ అయితే విన్నర్ అయిపోయాడు, రోహిత్ విన్నర్ కాదు. ఈ టాస్క్లో వీళ్ళు జడ్జెస్ చేశారు అమన్ని విన్నర్. బ్లాంక్ కార్డ్ అనే ఒక పవర్ ఇచ్చారు. అది వచ్చేసి నచ్చిన పవర్ దాంట్లో రాసుకోవచ్చు. ఒకవేళ ఎలిమినేట్ అయితే ఎలిమినేట్ కాకుండా ఇలా ఏదన్నా ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటా. చూద్దాం ఏం జరుగుతుందో. మనం టెలికాస్ట్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడుకున్నాం. ఈ పవర్ ఇచ్చింది వచ్చేసి కళ్యాణ్ పడాలా వచ్చి అమ్మనికి పవర్ ఇచ్చాడనమాట. ఇంకా కళ్యాణ్ పడాలా ఆ పవర్ ఏదైతే ఇచ్చేసాడో ఆ తర్వాత వెళ్ళేటప్పుడు అందరికీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని జడ్జెస్ అడిగితే అప్పుడు కళ్యాణ్ పడాలా ఇలా చెప్పాడంట, నేను గెలవడానికి కారణం బిగ్ బాస్కి వెళ్ళి నేను బాగా ఆడాను. ప్రజలు ఏదైతే నా క్యారెక్టర్ నా గేమ్ చూసి నన్ను ఓట్లేసి గెలిపించారు. కానీ దానికంటే ముందర నేనేం చేశానంటే ఈ అగ్ని పరీక్ష షూటింగ్ ఉంది కదా, ఇప్పుడు అయిపోయిన తర్వాత 10 డేస్ గ్యాప్ దొరికింది. ఆ 10 డేస్ గ్యాప్లో విజయనగరం అంతా తిరిగాను, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి అంతా తిరిగి నేను ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్తున్నాను. ఒకవేళ నేను నామినేషన్లోకి వస్తే మీరు అందరూ నాకు ఓటు వేయండి అని ప్రతి క్లాసు తిరిగి నా గురించి నేను చెప్పుకున్నాను.
అందుకే నేను ఎప్పుడన్నా నామినేషన్లోకి వచ్చినా వాళ్ళు నన్ను చూశారు, మా దీనికి వచ్చారు, మా కాలేజ్కి వచ్చాడు, మా యూనివర్సిటీకి వచ్చాడు, ఇలా నేను నామినేషన్లోకి వస్తే సపోర్ట్ చేయమని అని. ఎప్పుడు నేను నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ విన్నర్ని కూడా చేశారు లాస్ట్లో, సీజన్ లాస్ట్లో అని చెప్తూ వచ్చాడు. గేమ్ బాగా ఆడడంతో పాటు ఇలా ఏదైతే టైం గ్యాప్ దొరికిందో నన్ను నేను ప్రమోట్ చేసుకున్నాను అని చెప్పాడు.